వెల్కమ్ టు వ్యూ పాయింట్. వేసవిలో ఎక్కువగా పనసకాయలు దొరుకుతాయి. మార్కెట్లలో రోడ్ల మీద పనస తొనలు కూడా ఎక్కువగా అమ్మడం చూస్తుంటాం. పనస తొనల్ని చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. పనస తొనలు తినడానికి తీయగా ఎంతో రుచిగా ఉంటాయి. పనస తొనలు తినడం వల్ల ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు జరుగుతోంది. వీటిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. అయితే కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు మాత్రం పనస తొనలు తినకూడదని నిపుణులు చెబుతున్నారు. పనస తొనలు ఎవరు తినకూడదో ఇక్కడ తెలుసుకుందాం. పనసకాయలో విటమిన్ ఏ, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. విటమిన్లతో పాటు పనస పండులో ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం, రిబోఫ్లోవిన్, రాగి, మాంగనీస్ వంటి ఆరోగ్యకరమైన పోషకాలు కూడా ఉన్నాయి. జాక్ ఫ్రూట్ లో తినడం వల్ల లెక్కలేనన్ని ప్రయోజనాలు ఉన్నాయి. పనస తొనలు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతోంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. అంతేకాకుండా పనస తొనలు తినడం వల్ల జీర్ణ వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది. పనస పండులో క్యాలరీలు పుష్కలంగా ఉంటాయి. ఇది సంతృప్త కొవ్వు ఉన్న పండు. పనస తొనలు తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అయితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొందరు మాత్రం పనస తొనలకు దూరంగా ఉండాలి. వాళ్ళు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. డయాబెటీస్ ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కువ మంది ఎదుర్కొంటున్న పెనుముప్పు. ఈ వ్యాధితో చాలా మంది బాధపడుతున్నారు. డయాబెటీస్ తో బాధపడేవారు తినే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక మధుమేహ రోగులు పనస తొనలు తినకూడదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే పనస పండులో ఉండే యాంటీ డయాబెటిక్ అంశాలు శరీరంలో చక్కెర స్థాయిని తగ్గిస్తాయి. ఒకవేళ తినాలనిపిస్తే మితంగా తినాలని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ తింటే రక్తంలో షుగర్ లెవెల్స్ అదుపు తప్పే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్న వారు పనస తొనలు తినకూడదని నిపుణులు చెబుతున్నారు. పనస పండు తినడం వల్ల రక్తంలో పొటాషియం స్థాయి పెరుగుతోంది. ఇది మూత్రపిండాల ఆరోగ్యానికి చాలా హానికరం. పనస పండు తినడం వల్ల మూత్రపిండాలలో కలిగే సమస్యను హైపర్ కలేమియా అంటారు. ఇది గుండెపోటు, పక్షవాతానికి కారణమవుతోంది. సాధారణ వ్యక్తులు పనస తొనలు తినడం వల్ల ఏ ప్రమాదం ఉండదు. కిడ్నీ రోగులు తింటేనే ప్రమాదం. ఎందుకంటే పొటాషియాన్ని క్లీన్ చేసే సామర్థ్యం మీ కిడ్నీలకు ఉండదు. దీంతో కిడ్నీలపై ఒత్తిడి ఎక్కువై ఆరోగ్యం ప్రమాదంలో పడుతోంది. ఈ రోజుల్లో చాలా మంది అలర్జీ సమస్యలతో బాధపడుతున్నారు. అలాంటి వారు పనస తొనలకు దూరంగా ఉండటమే మంచిదే.